ప్రభు, అరణ్యాలన్నీ గాలించాం, జనపదాలన్నీ శోధించాం, కానీ ఎక్కడా యయాతిరాజు గారి దారి తెలియలేదు. ఒకవేళ ఆ ప్రకృతి సంక్షోభంలో యయాతికి ప్రాణగండం సంభవించలేదు కదా? పాపం క్షమించు. నారాయణ నారాయణ. మునీంద్ర, అభివాదనం. ఎక్కడి నుండి మీ రాక? లోక కళ్యాణార్థం త్రిలోకాలు తిరిగే నా రాకపోకలకు నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఉంటుందా రాక? ఎప్పుడెక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పదు. నిందలైనా నిష్ఠూరాలైనా భరించి చెప్పవలసింది చెప్పక తప్పదు. నారాయణ. మునీంద్ర, మీ లోక సంచారంలో యయాతి ఎక్కడైనా కనిపించరా? యయాతి? కాశీరాజు యయాతేనా? నారాయణ. అతడికి ఏమైనా? ఏమీ కాలేదు, నిక్షేపంగా ఉన్నాడు. ఎక్కడ? కిష్కింధలో. కిష్కింధలో? అయినా ఇక్కనేమి, అక్కడ మన ఆంజనేయుడే ఉన్నాడు కదా. దేనికి? మీతో సమరానిక? ఇంతకీ యయాతి ఆయు ప్రమాణం గట్టిది, లేకపోతే అంజనాదేవి ఆశ్రయం ఇస్తుందా? ఆంజనేయుడు అభయమిస్తాడా? ఏమంటిది మునీంద్ర, ఏమంటిది? మారుతి అభయం ఇచ్చనా? మా ప్రతిజ్ఞ తెలియలేకపోయినా? మొదట తెలియకపోయినా నేను చెప్పిన తర్వాత అయినా విడవచ్చును కదా. పితృవాక్య పరిపాలన శ్రీరాముడికి ఎంత కర్తవ్యమో, మాతృవాక్య పరిపాలన తనకు అంతే ముఖ్యమట. అంతహంభావమా? నిగ్రహానుగ్రహ సమర్థుడైన సార్వభౌముడెక్కడా? పాదసేవ చేయు పరిచారికుడెక్కడ? నారాయణ. రామరాజ్యం పుణ్యమా అని ఆ అంతరాలెన్నడూ అంతరించారు. ఇప్పుడు అందరూ అతిరథులే. రామనామ జపం చేసే ప్రతివాడు మహానాయకుడే. అందరికీ అందరమెక్కి అవకాశం ఇచ్చింది శ్రీరామచంద్రుడిగా. అవకాశం ఇచ్చినంత మాత్రమున అర్హత తెలుసుకోవద్దా? ఇంత దురహంకారమా? మునీంద్ర, నా బహిప్రాణమైన హనుమ నన్నే ధిక్కరించుటకు సిద్ధపడి కాలమహిమ. కాదా మరి? లేకపోతే నీ భక్తుణ్ణి వధిస్తానని నీవే ప్రతిజ్ఞ చేస్తావా? నీ పరమ భక్తుడైన మారుతి నీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా రామ? అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తాను. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఆ యయాతిని హనుమంతుణ్ణి సమస్త వానర సమూహంతో సహా పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. ఆవేశపడు, ఆవేశపడు. ఆంజనేయుడు మనకు నమ్మిన పండు. తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుని శరణు వేడకమానాడు. అదే జరగాలి కానీ అంతకంటే కావలసినదే ఉన్నది. నారాయణ.